షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2 రోజుల్లో ఫారెన్ నుంచి డాక్టర్ గారు వస్తారంట. ఆయన రాగానే ఆపరేషన్ చేయిస్తామని అన్నారు. మాట రాగానే నిన్ను నానమ్మ అని పిలుస్తుంది. నిన్ను మాత్రం తను ప్రేమానే పిలుస్తుంది. చంటిది నన్ను అలా పిలవడమే నాకు ఇష్టం. నీ పెళ్లి జరిగి పాపకి మాటొచ్చి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతకంటే కావాల్సిందేముందమ్మా? ఆంటీ, ప్రేమకి మంచి టైం స్టార్ట్ అయింది. ఇక అంతా మంచి జరుగుతుంది. అమ్మా ప్రేమ, ప్రేమేదిరా? ప్రేమ ఎక్కడికెళ్ళింది? టీను, ప్రేమ ఎక్కడ? ప్రేమక్క పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. పాపకి ఆపరేషన్ చేయడానికి వచ్చిన ఫారెన్ డాక్టర్ కి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకుని యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్ళింది. యాక్సిడెంట్ చేసింది నువ్వే అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపో. ప్రణయ్, వీడి సరిగ్గా ఇప్పుడే రావాలా? ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? ఆ డబ్బు ఎందుకు ఇచ్చారు? ఇదిగో ఈ సెట్లోంచి తీసుకో బంగారం, సూపర్గా ఉంటది. కరెక్ట్. నేనంటే నీకు చాలా ఇష్టం కదా ప్రణయ్? ఇష్టమా? ప్రాణం బంగారం. ఇప్పుడు కానీ ప్రేమ ఇక్కడికి వస్తే ఆ ప్రాణం గొంతులో గోలికాయలాగా కిలకిల కొట్టుకుంటది. తోల తీరిపోయింది యాదవ్కి. ప్రేమ ఏంటి? స్నేహ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అయినా నువ్వు స్నేహతో అలా మాట్లాడావేంటి? నేనే ఉన్నాను. ప్రేమని నిజంగానే ప్రేమిస్తున్నావా? దాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ కాపురం చేస్తావా? కావాలనే అన్నాను. అంటే నువ్వు నిజంగానే ప్రేమని... ఊరుకో శివాగ్ని, నువ్వు కూడా స్నేహలాగా అర్థం లేకుండా మాట్లాడతావేంటి? మరి నువ్వన్న మాటలకు అర్థం ఏంటి? ఆ స్నేహ ఎంత చెప్తున్నా అర్థం చేసుకోకుండా ఆర్గ్యూ చేస్తుంటే చిరాకుతో అలా అన్నాను. లేకపోతే కాఫీ షాప్లో అంతా తన కళ్ళ ముందే జరిగింది కదా. నేనేదో సీక్రెట్గా ప్రేమకు చైన్ ప్రెజెంట్ చేసినట్టు, తన్ని అవాయిడ్ చేసినట్టు మాట్లాడదేంటి? నేను ఎందుకు ప్రేమతో అలా ఉంటున్నానో తనకి పిన్ టు పిన్ అంతా తెలుసు కదా. ఎప్పుడు ఈవిడ ముందు ప్రేమతో కొంచెం క్లోజ్గా ఉన్నా ఈవిడ గారు నేను మోసం చేస్తున్నట్టు, మన ఇద్దరం చీటర్స్ అన్నట్టు మాట్లాడుతుంది. అందుకే
కోపం వచ్చి ప్రేమని పెళ్లి చేసుకుంటాను, లైఫ్ లాంగ్ తనతోనే ఉంటాను అన్నాను. దాని రియాక్షన్ ఏంటో తెలుసా? ఏముంటది, తనలో తను గొనుక్కుంటూ ఏడ్చుకుంటూ పోయి ఉంటుంది. 2 రోజులు తన ఫోన్కి రెస్పాండ్ కాకపోతే తనే దారిలోకి వస్తుందిలే. నువ్వు తన ఫోన్కి రెస్పాండ్ అవ్వకపోవడం కాదు ప్రణయ్. స్నేహ ఈ విషయాన్ని గనుక సీరియస్గా తీసుకుంటే ప్రేమతో నువ్వు వాడుతున్నది నాటకం అన్న విషయం బయటకొస్తుంది. ఏండు అనేది నిజం. కేవలం పాప కోసమే ప్రేమని నువ్వు ప్రేమిస్తున్న విషయం ఇప్పుడు పెళ్లికి సిద్ధపడింది కూడా పాపని దక్కించుకోవడానికి అన్న విషయంతో పాటు నువ్వు స్నేహాన్ని నిజంగా ప్రేమిస్తున్నావని, ఎప్పటికైనా భార్యాభర్తలుగా కలిసి బ్రతికేది మీ ఇద్దరే అని నువ్వు స్నేహకి ప్రామిస్ చేసినప్పటి నుంచి కాఫీ డేలో నువ్వు స్నేహతో చెప్పిన మాటల వరకు అన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంది. అవునా? స్నేహ నా విషయంలో ఇలా? ఆడదానికి అనుమానం కంటే పెద్ద శత్రువు ఎవ్వరూ ఉండరు. ఒక్కసారి అనుమానం కలిగిందంటే అనుమానం నిజం కాదని రుజువు అయ్యేంత వరకు వాళ్ళు నమ్మరు. ఇప్పుడు స్నేహ మనల్ని నమ్మే పరిస్థితి దాటిపోయింది. స్నేహ బేసిక్గానే కొంచెం మెంటల్. ఆ తిక్కల్ దాంతో నువ్వన్న మాటల్ని అది మనసులో పెట్టుకుని నాకు చూపించింది. ఆ వీడియో ప్రేమకి చూపిస్తే ఇంతకాలం మనం పడిన కష్టం మొత్తం గంగలో కలిసిపోతుంది. ప్రేమ లైఫ్లో నిన్ను గాని నన్ను గాని నమ్మదు సరికదా, దగ్గర కూడా రానివ్వదు. అప్పుడు పాప మన ఇంటికి వస్తుందన్న మాటే ఉండదు. లక్ష్మక్క కూతురు మనకి దక్కదు ప్రణయ్. స్నేహం మరీ ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది అనుకోలేదు. సర్లే, నువ్వేం టెన్షన్ పడుకో. ఏదో ఒకటి చేసి ఆ స్నేహం నేను కూల్ చేస్తానులే. ఇవాళ మంచి హుషారుగా కనిపిస్తున్నా. ఒక గుడ్ న్యూస్ తెలిసింది కాబట్టి. ఏంటి ప్రణయ్ అది? పూజారి గారి వాళ్ళ అబ్బాయి శ్రావణ్ ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు. మన పాపకు ఆపరేషన్ మిస్ అయిందన్న విషయం ప్రేమ వాళ్ళతో చెప్పిందంట. వాళ్ళిప్పుడు మన పాపకి బెంగళూరులో ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపే ఆపరేషన్. మన పాపకి మాట రాబోతుంది వాటిని. రేపు మార్నింగ్ ఫ్లైట్కే వాళ్ళతో పాటు నేను బెంగళూరు వెళ్తున్నాను. ఇది తీసుకెళ్ళి పాపం వసుంధరకి కాస్త వాసన చూపించండిరా. వసుంధరా! నానమ్మా వస్తున్నా నానమ్మా. ఈసారి మృత్యువు వేగిరి పడుతోంది. దైవశక్తో మానవ శక్తో ఆమె ప్రాణాలను హరించడం ఖాయం. ఆమె మరణం తథ్యం. టైం సరిగ్గా 9:32 ఎవరో ఒకరికి అన్నబిడ్డని ఎత్తుకొచ్చి నీ చేతుల్లో పెట్టడం. అలా ఎత్తుకొచ్చిన బిడ్డని నీ బిడ్డని చెప్పుకో. తన పైన ఆస్తి వచ్చేలాగా చెయ్యి.